హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీని చూపిస్తున్నాను. సోయా చంక్స్ తో మసాలా కర్రీని. ఇది రోటీలోకి చపాతీలోకి సూపర్ గా ఉంటుంది. ప్యూర్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ ని అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ ఈ కర్రీని చేసుకోండి. హై ప్రోటీన్స్ లో క్యాలరీస్ ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా తినొచ్చు. ప్రాసెస్ ని స్టార్ట్ చేసేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టి ఒక స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర, అర స్పూను మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, జీడిపప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అన్ని వేగిన తర్వాత దించుకునే ముందర ఒక స్పూను గసగసాలు వేసి వేపుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసి ఫైన్ పౌడర్ గా చేసి పక్కనుంచుకోవాలి. ఈ మసాలా మిగిలినట్లయితే గ్రేవీగా ప్రిపేర్ చేసుకునే ఏ కర్రీకైనా కూడా యూస్ చేసుకోవచ్చు. కర్రీ కోసము సోయా చంక్స్ అనేవి మరి పెద్దవిగా కాకుండా స్మాల్ సైజ్ గా ఉండేవి తీసుకున్నాను. ఒక కప్పు సోయా చంక్స్ ని హాట్ వాటర్ లో వేసి 2 minutes బాయిల్ చేసి వడకట్టుకోవాలి. ఒక గ్లాసు చల్ల నీళ్ళను వేసుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చల్లారిన మీల్ మేకర్లోని ఎక్స్ట్రా వాటర్ నంతటిని పిండేసుకొని పక్కనుంచుకోవాలి. ఇలా పిండేసుకోవటం వల్ల గ్రేవీలోని మసాలాలను సోయా చంక్స్ బాగా పీల్చుకుంటాయి. స్టవ్ మీద కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 ఉల్లిపాయలను పెద్ద సైజుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని, 4 టమాటాలను పెద్దగా కట్ చేసి వేసుకొని టమాటా మెత్తపడేంత వరకు వేయించుకొని పక్కకు తీసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద మరొక కడాయిని పెట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర వేసి వేపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను 1 కప్పు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తినేవాళ్ళు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్, టమాటా ప్యూరీని వేసుకొని కాస్త వాటర్ని వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి ఒకసారి బాగా కలిపి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉడికించి పక్కనుంచుకున్న మీల్ మేకర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని, కొద్దిగా పసుపుని వేసుకోవాలి. మసాలాని ప్రిపేర్ చేసేటప్పుడు టమాటా ప్యూరీని ప్రిపేర్ చేసేటప్పుడు కారాన్ని వేసాము. ఇంకాస్త స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు కాస్త కారాన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. తర్వాత 2 స్పూన్ల పెరుగుని కానీ ఫ్రెష్ మీగడని కానీ యాడ్ చేసుకోండి. కర్రీ మరీ థిక్గా ఉంది అనిపిస్తే మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా కసూరి మేతిని వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. దించే ముందర కొత్తిమీరను వేసి కలిపి దించేసుకోండి. సూపర్ టేస్ట్ ఉన్న సోయా చంక్స్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రోటీ, పుల్కాలోకి సూపర్గా ఉంటుంది. సోయా చంక్స్తో చేసిన ఈ గ్రేవీ కర్రీని ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ, అంతేకాదు టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసే ముందు ఒకసారి వీడియోని చూసి ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.